లవింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఎవరైనా డొనేషన్ ఇస్తారా తీసుకుందామా అని చూసేటువంటి పరిస్థితుల్లో ఆ ఆర్గనైజేషన్లో ఉండేటువంటి యొక్క వాలంటీర్స్ అందరూ కూడా సర్టిఫైడ్ వాలంటీర్స్ అవ్వాలి. దే ఆల్ మస్ట్ అండర్గో సర్టెన్ ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్. ఆ ఫిలాంథ్రఫిక్ ఆస్పెక్ట్లో కాస్త బ్లాజమింగ్, ఆ వికాసాన్ని పొందడం వల్ల వాలంటీర్ తాలూకా పర్సనాలిటీ అండ్ మెంటాలిటీ ఈ రెండు కూడా ఇంపాక్ట్ అయి తదనుగుణంగా అద్భుతమైనటువంటి ఒక తెలియని ఆనందాన్ని, తెలియని ఒక ఉత్సాహాన్ని జీవితంలో లాసా ఫౌండేషన్ వాలంటీర్స్ అందరికీ అందివ్వటానికి మాత్రమే ఈ ఏకం అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏకం, ఎలివేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ త్రూ మోటివేషన్. జ్ఞానము మరియు మన యొక్క చర్యలు, వీటిల్లో ఒక పరిపక్వత, ఒక పరిపృష్టి, ఒక తత్వంతో కూడినటువంటి యొక్క ఆలోచన సరళి, ఏ థాట్ ప్రాసెస్ విత్ ఎ నోట్ ఆఫ్ ఫిలాసఫీ, ఇది ప్రతి మానవుడికి అవసరం. దాని గురించి మాత్రమే కొద్ది నిమిషాలు. డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ లవర్స్, వీ ఆల్ నో ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్. మానవ జీవితం విలువైనది. జంతువునాం నరజన్మ దుర్లభం. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ నోన్ టు అస్. ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి అంశం మనకు తెలుస్తుందో లేదో కూడా నాకు అర్థం కావట్లే. వేర్ వీఆర్ గోయింగ్, వాట్ ఫర్ వీఆర్ గోయింగ్, దేనికోసం ఈ ప్రయాణం అంతా? హ్యాపీనెస్ని ఎండ్ పాయింట్లో వెతుక్కుంటున్నాం. వీఆర్ థింకింగ్ దట్ ద హ్యాపీనెస్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్, బట్ వీఆర్ ఫర్గెటింగ్ దట్ ద హ్యాపీనెస్ ఈజ్ నాట్ ద రిజల్ట్, బట్ హ్యాపీనెస్ ఈజ్ సంథింగ్ వాట్ ద జర్నీ. మన ప్రయాణమే ఒక ఆనందం, అంత్య లక్ష్యం ఆనందం కాదు. ఉదయం కళ్ళు నిలుపుకొని లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళా పడుకునేంత వరకు చేతుల్లో సెల్ ఫోన్లో అనేకమైన మాధ్యమాల్లో అనేకమైన విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటాం. బ్రెయిన్ సూపర్ యాక్టివ్గా ఉంటుంది. మన నోరు అంతకన్నా ఇంకా సూపర్ యాక్టివ్గా ఉంటుంది. మన కళ్ళు, మన చెవులు, మన పంచ జ్ఞానేంద్రియాలు కూడా ఫుల్ యాక్టివేషన్లో ఉంటాయి. లైఫ్ వాల్యుబుల్ అని తెలుసు, లైఫ్ను మనం చాలా పర్పస్ఫుల్గా గడపాలని తెలుసు. కానీ తెలుసుకున్న ఈ జ్ఞానం, ఉన్న ఈ అవగాహన, ఈ అవేర్నెస్ నిజంగా మనం కొంచెమైనా ఆచరించగలుగుతున్నామా? ఇట్ ఇస్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. నిన్న ఆ రకంగానే ఉండి, మొన్న ఆ రకంగానే ఉండి, 2025లోనే ఆ రకంగానే ఉండి, 2024లో అలాగే ఉండి, 2026లో ఇప్పుడు అలాగే ఉండి, జాన్యువరి మంత్లో అట్లానే ఉంది, ఫిబ్రవరిలో ఇప్పుడు కూడా అట్లానే ఉండి, రేపొద్దున మార్చిలో కూడా ఇలాగే ఉండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆఫ్ అవర్ ఎర్నింగ్? మన సంపాదన, మన యొక్క అర్హత, మన యొక్క విజ్ఞానము, దీని అంతటి వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏం చెప్పగలరా? డియర్ ఫ్రెండ్స్, మనం చేస్తున్న పని ఆల్ స్పీషియస్, ఆల్ కేటగిరీస్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో శ్వాసించే ప్రతి జీవి కూడా మనం చేసే పని చేస్తున్నది. ఎస్, మన ద్వారా గావింపబడే ప్రతి పని, అఫ్కోర్స్ సెల్ ఫోన్ వాడలేదేమో కానీ ఇతర జీవులు, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆల్ బీన్ డన్ బై ఎవ్రీ వన్, బై ఎనీ వన్ ఇన్ ఎ వెరీ సేమ్ అండ్ మోస్ట్ స్ట్రిపులేటెడ్ వే. పర్పస్ ఎలివేట్ చేయగలుగుతున్నామా? ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామా? ఈరోజు నేను ఉదయం లేచాను కదా, రాత్రి పడుకునే లోపుగా నేను ఏమైనా చేయగలిగానా అని ఒక్క రోజున సెల్ఫ్ ఆడిట్ మనం రాత్రిపూట చేసుకోగలుగుతున్నామా? ఉదయం లేవగానే ఈరోజు ఎలా గడపాలనేటువంటి ఒక చిన్న స్ఫురణని, ఎరుకని కలిగి ఉండగలుగుతున్నామా? ఇదేది అక్కర్లేదా? అంటే ఇలాగే మనం ఈ వరల్డ్లీ థింగ్స్ తాలూకా ఈ ఉండే జంజాటంలో, ఈ నెట్వర్క్లో పడిపోయి ఇలాగే కొట్టుకుని వెళ్ళిపోతూ వన్ డే మన లైఫ్, మన ప్రాణం మన దేహం నుంచి పోతుందా? స్వామి వివేకానంద ఒక యోగిగా, స్వామిగా ఎలా మారగలిగారు? కేవలం కొద్ది ప్రశ్నలు తన గురువు ఏంటంటే రామకృష్ణ పరమహంసుల వారిని అడగడం వల్ల మాత్రమే తాను ఆధ్యాత్మిక ప్రయాణం చేయగలిగారు. శంకరాచార్యులు లేదా జీసస్ క్రైస్ట్, ప్రొఫెట్ మహమ్మద్, ఎవరినైనా తీసుకుందాం, మనందరికీ అన్నీ తెలుసు అనుకుంటున్నా కానీ మనకేం తెలియదండి. వి నో నథింగ్. మనకు తెలిసిందంతా కూడా ఒకటే. మనకు తెలుసు అన్న విషయాన్ని, తెలీదు అన్న విషయాన్ని, ఈ రెండిట్లో ఏదైనప్పటికీ కూడా తెలుసు అని మనం అనుకోవడం మనకు తెలుసు అంతే. బట్ నో, అట్లీస్ట్ ఈరోజు ఈ చిన్న టాక్ వల్ల ఫస్ట్ మన మార్పు ఎక్కడ రావాలండి? మన ట్రాన్స్ఫర్మేషన్, మన పరివర్తన ఎక్కడ రావాలి? నాకు అన్నీ తెలుసు, నేను చేసేదే కరెక్ట్, నేను ఏది చెప్పినా అది రైట్, నేను చేస్తుందంతా కూడా వెరీ ప్రాంప్ట్ అనుకునేటువంటి స్థాయి నుంచి
నేను ఏమి చేస్తున్నాను, నేను ఏం చెయ్యాలి, నేను ఏ విధంగా ఆలోచించాలి అనే లెవెల్కి కాస్త సెల్ఫ్ ఇంట్రోస్పెక్టివ్ వేలోకి కాస్త మనం వెళ్ళగలగాలి. ఫస్ట్ ఉదయం లేస్తూనే ఈరోజు నేను ఏం చెయ్యాలి, ఒక ఫ్యూ మినిట్స్ నేను ఎవరితో మాట్లాడినా ఎంత గ్రేటర్ ఇంపాక్ట్ నేను వాళ్ళ జీవితాల్లో వేయగలగాలి. నిన్న అదే ఏడుపు, ఇవాళ అదే ఏడుపు, రేపు అదే ఏడుపు, ఏడవడం కోసమేనా? ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాం తెలుసా అండి? వీఆర్ సెర్చింగ్ ఫర్ ద జాయ్ విచ్ ఈజ్ నాట్ అవైలబుల్. వీఆర్ సెర్చింగ్ ఫర్ ద జాయ్ ఇన్ ద ఫుడ్, వీఆర్ సెర్చింగ్ ఫర్ ద జాయ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్, వీఆర్ సెర్చింగ్ ఫర్ ద జాయ్ ఇన్ ద జ్యువెలరీ, వీఆర్ సెర్చింగ్ ఫర్ ద జాయ్ ఇన్ ద మనీ, వీఆర్ సెర్చింగ్ ఫర్ ద జాయ్ ఇన్ సమ్ విజిటింగ్ ఆఫ్ సమ్ ప్లేస్. ఒక సందర్శన, ఒక ఆర్జన, ఒక సంపాదన, వీటిలో మన ఆనందం వెతుకుంటున్నాం. ట్రూలీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దేర్. డియర్ ఫ్రెండ్స్, ఆనందం ఫస్ట్ మనలో ఉంది. ఆనంద స్వరూపులం మనం, ప్రేమ స్వరూపులం మనం. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. మన చూపు ఇతరులకు ప్రాణం పోయాలి. మనం వింటే ఇతరుల కష్టం, వాళ్ళ కష్టం తొలగిపోవాలి. మనం మాట్లాడితే అది మంత్రం అవ్వాలి. మనం ఆలోచిస్తే మరి అత్యున్నత ప్రామాణికతతో కూడిందే ఉండాలి. సాటి మనిషిని క్షమించగలగాలి, ప్రేమించగలగాలి, ప్రతి విషయాన్ని విశ్లేషించి అర్థం చేసుకోగలగాలి, అడ్జస్ట్ అవ్వగలగాలి. అర్థం చేసుకోవడంలో, అడ్జస్ట్ అవ్వడంలో మనకి ఎవరో అడగకూడదు, ఎక్స్క్యూజ్ చేయగలగాలి. అపాలజీ ఆర్ సారీ ఇతరులు చెప్పకుండానే, ఓకే, let us forgive. Giving love is the primordial quality of a human being. అంతే కదా? It is the prime objective of human's life is to give love. ప్రతి క్షణాన్ని ప్రేమించగలగాలి. అనుకుంటున్నారేమో ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఈ 34 మందిలో రేపు ఉదయం కళ్ళు తెరిచి లేస్తామన్న గ్యారంటీ ఎంతమందికి ఉంది? ఇది వైరాగ్యం కాదు, ఇదో ఫిలాసఫీ కాదు, ఇట్స్ ఎ ట్రూత్. ఈ ట్రూత్ని అర్థం చేసుకుని మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ప్రేమగా ఉండగలగాలి. ఫస్ట్ మన మైండ్ అంతా పాజిటివ్ మైండ్ సెట్గా చేసుకోవాలి. ప్రతి దానిలో రంధ్రాన్వేషణ, ప్రతి దానిలో నెగటివ్ అన్వేషణ, ప్రతి దానిలో కూడా నేరో మైండెడ్నెస్, మన మాటలో ఒక రకమైనటువంటి యావగింపు, చిరాకు, కోపము, డంబము, అసూయ, ద్వేషము, వీటన్నిటితోనే మన హెడ్ అంతా నిండిపోయి ఒక డస్ట్బిన్ మాదిరిగా చేసుకుంటున్నాం. ఆలోచన చేయండి. ప్రశాంతత, ఆనందము, ఒక తెలియనటువంటి ఒక అనుభూతి, దయ, కరుణ, ఎంతటి సౌమ్యంగా ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆహ్లాదము మనసులో, ఇతరుల పట్ల ఔదార్యము, ఔన్నత్యము, గౌరవంతో కూడినటువంటి ఆ ప్రేమ, మర్యాద. ఎట్లా చిన్న పిల్లవాళ్ళతో కూడా మనం ఎంత ప్రేమగా వెళ్ళవచ్చు, ఎంత గౌరవంగా ఉండవచ్చు. పెద్దవాళ్ళు కూడా మనం ఎట్లా ఆకలింపజేసుకుని వాళ్ళని అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళవచ్చు. ఇతరులను అర్థం చేసుకుంటే వాళ్ళ మీద కోపం రాదు, ఇతరులను ద్వేషిస్తే వాళ్ళ మీద ప్రేమ రాదు. ఐ రిపీట్ ఇట్, ఇతరులను అర్థం చేసుకుంటే వాళ్ళ మీద కోపం రాదు. ఇతరులను మనం అర్థం చేసుకోవాలి. ఇతరుల మీద మనం కోపం పడితే వాళ్ళ మీద మనకు ప్రేమ రాదు. ట్రూత్. దేవుడి గదిలోకి వెళ్ళామా, దీపం వెలిగించామా, పూజ చేసామా, ఎన్ని పువ్వులతో పూజ చేసాం? ఆ పువ్వులు ఇవాళ ఉదయం కొన్న పువ్వులన్నీ నిన్న మార్కెట్లో దొరికేవే. సాయంత్రం కల్లా అన్ని పువ్వులు వాడిపోయినవే. ఎందుకంటే దేవుడు వాడిపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి పువ్వులతో పూజ చేస్తున్నాం. దిస్ ఎ క్లియర్ మెసేజ్. నాయన ఉదయం పూజ చేస్తే సాయంత్రం పువ్వులు వాడిపోతాయి. అలాగే ఈ జీవితం కూడా ఎప్పుడో వాడిపోతుంది. వన్ డే యూ విల్ డై. బిఫోర్ దట్ ఆ పుష్పం ఎట్లాగైతే భగవంతుడికి అర్పణ గావిపోడిందో, నువ్వు కూడా నీ జీవితాన్ని
ఒక మంచి కార్యం కోసం, ఒక మంచి పని కోసం, సత్కర్మ కోసం వినియోగించు. దీపం ఎందుకు వెలిగిస్తున్నాం? చీకటిగా ఉన్న బతుకుల్లో కనీసం ఒక వెలుగు వెలిగించు. దేవుడు అనేటువంటిది పదార్థం కాదు, మంచితనం అనేటువంటిది ఒక క్వాలిటీ కాదు, మానవత్వం అనేటువంటిది ఒక క్వాలిఫికేషన్ కాదు, మనిషిగా మనం చలామణి అవ్వడం ఒక అర్హత కాదు, ఒక అద్భుతం, బూన్, వరదాయకం. శ్వాస ధూపం అంటే వేరేగా అగరబత్తి వెలిగించక్కర్లే. అవర్ బ్రెత్ ఈజ్ ద ఆఫరింగ్ టు గాడ్. వాట్ ఎ క్లాస్. అవర్ ఐ విజన్ ఈజ్ ద లైట్ అట్ ద లోటస్ ఫీట్. మన కంటి చూపే ఒక అద్భుతమైన దీపం మన శ్రవణమే ఒక వేదమట, మన వాక్కు ఒక మంత్రమట, మన ప్రతి కదలిక భగవంతుడికి ఒక అర్పణట. మనం ఎవరితో మాట్లాడినా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ కష్టం తొలగిపోతుంది. మనకి లేనిది ఏం తెలుసా అండి? మనలో విశ్వాసం. నేను ఇంతేనండి, నేను ఇలాగేనండి. నెగిటివ్ టాక్, నెగిటివ్ థాట్. నెగిటివ్ టాక్ ఎప్పుడు వస్తుంది? నెగిటివ్ విజన్ ఎప్పుడు ఉంటుంది? నెగిటివ్ లిజనింగ్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉంటుందో అప్పుడు ఇవన్నీ నెగిటివ్ అవుతాయి. ట్యాంక్లో నీళ్ళు కుళ్ళుగా ఉంటే ట్యాప్లో నీళ్ళు కూడా కుళ్ళుగానే ఉంటాయి. ట్యాంకులో నీళ్ళు అద్భుతంగా ఉంటే ట్యాప్లో నీళ్ళు చాలా అద్భుతంగానే ఉంటాయి. ట్యాంకులో నీళ్ళు అమృతంలాగా ఉంటే ట్యాప్లో నీళ్ళు అమృతంలాగానే ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచన ఈరోజు మనం ఈ ఏకం అనేటువంటి యొక్క కాన్సెప్ట్లో స్టేజ్ 1లో అలవాటు చేసుకోవాల్సింది బ్రాడ్ సెన్స్, పాజిటివ్ మైండ్ సెట్. మంచిగా, ప్రేమగా, ఎవ్వరి మీద ద్వేషం లేకుండా, ఎవ్వరు మనల్ని ఏమన్నా పట్టించుకోకుండా, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో ఆ పర్పస్ కోసం సెర్చ్ చేయాలి. వి మస్ట్ సెర్చ్ ఫర్ ద పర్పస్. Like this video, share this video, and subscribe to Lasa Foundation YouTube channel, and click on the bell icon for notifications. మన ఆలోచన ఈరోజు మనం ఈ ఏకం అనేటువంటి యొక్క కాన్సెప్ట్లో స్టేజ్ 1లో అలవాటు చేసుకోవాల్సింది బ్రాడ్ సెన్స్, పాజిటివ్ మైండ్ సెట్. మంచిగా, ప్రేమగా, ఎవ్వరి మీద ద్వేషం లేకుండా, ఎవ్వరు మనల్ని ఏమన్నా పట్టించుకోకుండా, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో ఆ పర్పస్ కోసం సెర్చ్ చేయాలి. వి మస్ట్ సెర్చ్ ఫర్ ద పర్పస్. దేనికోసం వచ్చాం? చదువుకోవడానికి, ఉద్యోగం తెచ్చుకోవడానికి, వ్యాపారం చేయడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి. ఆ పిల్లల పెద్ద వాళ్ళకి సేమ్ ఇదే సైకిల్, మన సైకిల్నే వాళ్ళకి కూడా ప్రజెంట్ చేయడానికి, ఆ సైకిల్ ఈ సైకిల్ కలిపి 2-3 సైకిల్స్తో మనం ముందుకెళ్ళడానికి. పోయిన వాటి కోసం ఏడుస్తున్నాం. బర్త్డే అంటే హ్యాపీ బర్త్డేని గ్రీట్ చేస్తూ నవ్వుతూ చప్పట్లు కొడుతున్నాం. ఎన్నో రకాలైన విషయాలు చేస్తున్నాం. దేని ఎందుకు పూర్తయిన అవగాహన లేకుండా గడిచిపోయే ప్రతి నిమిషం కూడా మనకి ఆయు ప్రమాణం తగ్గిస్తూ మన మరణానికి చేరువ చేస్తుంది. కనుక మన థాట్ ప్రాసెస్, మన ఆలోచన సరళ మీద మనం ఫోకస్ చేద్దాం. ఈరోజు నుంచి ఏం ఆలోచిస్తున్నాం, ఏ విషయం కోసమైనా, అది పర్సనల్, ప్రొఫెషనల్, రిలేషన్ ఓరియంటెడ్, ఎమోషనల్ వైజ్, ఏదైనా మాట్లాడే ముందు, చూసే ముందు, ఆలోచించే ముందు, లెటస్ వినే ముందు, చూసే ముందు, మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక ఫ్యూ మూమెంట్స్ లెటస్ థింక్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ బ్రాడ్ వన్ ఆర్ ఎ నేరో వన్. ఆ ద్వేషంతో కూడిందా, ప్రేమతో కూడిందా, వెటకారంతో కూడిందా, అహంకారంతో కూడిందా? మనల్ని మనం సంస్కరించుకోకపోతే మనల్ని ఎవరు సంస్కరిస్తారు? నోబడీ ఈ ప్రపంచంలో ఒకరిని ఒకరు సంస్కరించలేరు. డియర్ ఫ్రెండ్స్, అది గుర్తుంచుకుందాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ ప్రపంచంలో ఎవ్వరు సంస్కరించలేరు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా ఎవరిని సంస్కరించలేను, కానీ నన్ను నేను సంస్కరించుకోగలను. బికాజ్ ఐఎమ్ ద మాస్టర్ అండ్ ఐఎమ్ ద స్టూడెంట్ టు మీ. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. చాలామంది మనం అనుకుంటున్నాం, నాకు తెలుసు. నో, దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ రిఫార్మేషన్. సమాచారం ఎప్పటికి కూడా పరివర్తన కాదు. మనలో పరివర్తన బయలుదేరాలి. లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా ఉన్నప్పుడు మన క్వాలిటీ ఆఫ్ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికో 10 మందికి సాయం చేసామా, ఈ సాయం అయిపోయింది కదా, నేను లాసా ఫౌండేషన్ వాలంటీర్ని, నేను నెలకు ఒక 500 రూపాయలు ఇస్తున్నాను,
నేను 540 ఇస్తున్నాను 5 యూనిట్స్, నేను 10 మంది జాయిన్ చేశాను. సో వాట్? నేను 540 రూపాయలు ప్రతి నెల ఇస్తూ 10 మంది జాయిన్ చేయడం వల్ల నాకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి? దానికోసం ఈ సెషన్. ఈ రోజు నుంచి మనం చనిపోయేటువంటి చివరి క్షణం దాకా లెట్ us కాన్సన్ట్రేట్ అండ్ హ్యావ్ ద అటెన్షన్ ఆన్ అవర్ థాట్ ప్రాసెస్. ఏం ఆలోచిస్తున్నాను? వాట్ ఈజ్ మై మైండ్ సెట్? ఈ ఆలోచన సరళిలోని ఏమైనా మరికొంత ఫిల్టరేషన్ ఉందా? మరికొంచెం బెటర్గా నేను చేయగలనా? మరికొంచెం నేను ఇంకా లవింగ్గా ఆలోచించగలనా? నేనేం తీసుకుంటున్నాను? అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ డస్ట్బిన్ యార్. ఎవరేది మాట్లాడినా లోపల తీసుకొని ఫీల్ అయిపోతాం, ఎవరేమన్నా లోపల తీసుకొని ఫీల్ అయిపోతాం, ఎవరైతే చెప్పినా లోపల తీసుకొని ఫీల్ అయిపోతాం. అంటే ఈ ప్రపంచంలో ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి మనిషి, ప్రతి కదలిక, ప్రతి స్పందన, ప్రతి ప్రతిస్పందన, ప్రతి ప్రతిచర్య, ప్రతిదీ మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటే ఎక్కడ మన లోపల ఒక వండర్ఫుల్ నేచర్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంది? ఇది ఎవరిని నిందించడానికి కాదు, మనం ఏం కోల్పోతున్నామో, మనం ఏం కలిగి ఉండాలో ఎవరికి వారు తెలియాలి. ఎవరితో ఎవరు పుట్టలే. భర్త భార్య కోసం, భార్య భర్త కోసం అనుకుంటాం. తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం అనుకుంటారు. నోబడి కేమ్ విత్ నో వన్. నోబడి ఈజ్ గోయింగ్ టు వెయిట్ ఫర్ నో వన్. ఇది తెలుసుకోలేకపోతున్నాం, తెలిసినప్పుడు కూడా ఆచరించలేకపోతున్నాం. నాతో సహా మనందరికీ కబోర్డులు నిండిపోతున్నాయి బట్టలతో, బ్యాంక్ లాకర్లు నిండిపోతున్నాయి ఆర్నమెంట్స్తో, బ్యాంక్ అకౌంట్లు నిండిపోతున్నాయి బ్యాలెన్సులతో, మన బుర్రలన్నీ నిండిపోతున్నాయి ఆలోచనతో. ఎంటీ చేయాలి. నేరో నుంచి యారో స్టేజ్కి వెళ్ళాలి. ఎన్ అనే నెగిటివిటీని తీసేస్తే NARROW, దట్ నేరో విల్ బికమ్ యారో. వద్దు. వాట్ హ్యాపెన్ టిల్ టుడే ఈజ్ హ్యాపెన్. ఈ క్షణం నుంచి లెట్ us ఫీల్ దట్ జాయ్, దట్ బ్లిస్, దట్ హ్యాపీనెస్ ఎక్కడో లేదు నాలో ఉంది అనేటువంటి ఒక స్ఫురణతో ఎరుగుతూ ఉందాం. మనం ఎవరితో మాట్లాడినా మనం జెండు బామ్ అవ్వద్దు, అమృతాంజనం అవ్వద్దు, అమృతం అవుదాం. మనం ఏది విన్నా సరే ఇతరుల కోసం నెగిటివిటీ వద్దు, ఓన్లీ పాజిటివిటీ విందాం. ఎవరికి లేదు నెగిటివిటీ? నాలో లేదా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. వాటన్నిటి పట్టించుకుంటే మనం లైఫ్లో మన అద్భుతమైన ఆనందాన్ని మనం అనుభూతి చెందలేకపోతున్నాం. మనందరికీ సుహృద్భావ అనేటువంటి సహృదయం ఉంది, దాతృత్వం ఉంది, మంచి చేయాలనే గుణం ఉంది, తలంపు ఉంది, ప్రేమ ఉంది. ఇతర కన్నీళ్ళ కష్టాలకు మనం కరిగిపోయి వాళ్ళకి ఏదైనా చేద్దామనిపించినటువంటి ఎంతో సేవా స్ఫురణ ఉంది. ఇన్ని ఉన్న మనం ఆలోచన సరళిలో మార్పు తెచ్చుకోకపోతే ఎట్లా? ఇది మార్పు తెచ్చుకోవాల్సిందే నాతో సహా. సో ఈ ఏకం అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఆధారంగా ఈరోజు మనం ఎంఫసైజ్ చేస్తున్నటువంటి ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఆలోచన సరళి, మైండ్ సెట్, థాట్ ప్రాసెస్. పాజిటివ్గా ఉందా లేదా, హ్యాపీగా ఉందా లేదా, బ్రాడ్ సెన్స్తో ఉందా లేదా, లవింగ్గా ఉందా లేదా, ఫర్గివింగ్గా ఉందా లేదా, క్షమ, దయ, జాలి, కరుణ అనే గుణాలు ఉన్నాయా లేదా? వాడిని నన్ను అడగలేదండి, వై షుడ్ ఐ ఎక్స్క్యూజ్? అడగకుండానే ఎక్స్క్యూజ్ చేయాలి. ఓకే, ఏమనుకుంటామంటే ఎవరో ఏది చెప్పితే మనం చేతకానంగా అయిపోనివ్వండి, ఏమనుకోనివ్వండి. ఈ ప్రపంచం మనల్ని ఏమనుకున్నా మనకు పర్వాలేదు, అది అందరికి అర్థమవుతుందో? వెన్ వీ నో దట్ వాట్, మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఈ ప్రపంచం ఏమనుకున్నా సరే మనకు పర్వాలేదు. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఈ ప్రపంచం ఏమనుకున్నా సరే మనకు పర్వాలేదు. కనుక ఆలోచన చేద్దాం. పుస్తకాలు నింపేయడం వల్ల జ్ఞానం పెరగదు. ఏదో పక్క వాళ్ళతో చర్చించుకున్నంత మాత్రాన మన యాక్షన్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎక్కడో దగ్గర క్రోడీకరించి రాసుకోవడం వల్ల ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. ఆలోచనలో ఒక్కసారి ఒక ఫర్ ఆఫ్ మూమెంట్లో, ఈ క్షణంలో ఎస్, నా ఆలోచన ఈ క్షణం నుంచి నా శ్వాస నా దేహాన్ని విడి వెళ్ళిపోయే వరకు కూడా నేను అద్భుతంగా ఆనందంగా నేను ఉంటాను. నేను ఆనందంగా ఉంటాను, నేను పక్కవారిని ఆనందంగా ఉంచుతాను. నేను బ్రాడ్గా ఆలోచిస్తాను, నేను ఏ పనైనా బ్రాడ్గానే చేస్తాను. నేను పాజిటివిటీని మాత్రమే మాట్లాడతాను, నేను పాజిటివిటీని మాట్లాడే వాళ్ళ మాటలు మాత్రమే వింటాను. మనకి విపరీతమైనటువంటి డిసీజెస్, మానసికమైన జబ్బులు, శారీరకమైన జబ్బులు, రుగ్మతలు, ఏది మనకి మొబైల్లో అంటే మనం బ్రౌజ్ చేయాలో కూడా మనకు తెలియదు, ఏది చూడాలో తెలియదు, ఏం చూస్తున్నామో తెలియదు. కనుక ప్రతి ఒక్కరం కూడా
చాలా 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 తీవ్రంగా వీ హ్యావ్ టు కాంటంప్లేట్ ఆన్ అవర్ థాట్ ప్రాసెస్, ఆన్ అవర్ మైండ్ సెట్. ఖచ్చితంగా ఏదో ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, లేదా వివాహం అయిపోయింది, హోమ్ మేకర్గా ఉన్నాము, ఏదో ఇలా గడిపేస్తున్నాము. నేను అందరినీ 2 క్వశ్చన్లు వేసుకోమంటున్నాను. లేవగానే ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, లేవగానే ఈరోజు ఏం చెయ్యాలి? అయిపోయింది, ఓవర్. ఒకసారి అనుకుందాం, ఈరోజు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, ఇవాళ మార్నింగ్ లేస్తూనే నేను కళ్ళు తెరిచి లేస్తూనే 2:56 ఇన్ ది మార్నింగ్, 2:56 ఈరోజు నేను ఏం చేయాలి అనుకున్నా. మార్నింగ్ నా స్పిరిచువల్ యాక్టివిటీ, ఆఫ్టర్ దట్ 8:30 టు సమ్ 11:30 నా ప్రొఫెషనల్ యాక్టివిటీ, పోస్ట్ లంచ్లో ఏకం సెషన్, ఈవినింగ్ నాకు సంబంధించినటువంటి ఒక మందిర యాక్టివిటీ. ప్రతి ఒక్కరు ఇవాళ ఏం చేయాలనుకోవాలి. అనుకునేటప్పుడే ఏదైనా ఒక మంచి విషయం ఉన్నదా, ఒక గొప్ప విషయం ఉన్నదా, ఇతరులకు మేలు చేసేది ఏదైనా, నిస్వార్థంగా ఈ జన్మ ఎందుకు వచ్చిందో ఆ వెలుగు పంచడానికి, ఈ జన్మ ఎందుకు వచ్చిందో ఆ ఆనందాన్ని అందరికి ఇవ్వడానికి, ఈ జన్మ ఎందుకు వచ్చిందో ఆ ప్రేమను పంచడానికి, ఈ జన్మ ఎందుకు వచ్చిందో ఆ భగవంతుడిగా రుణం తీర్చుకోవడానికి, ఈ జన్మ ఎందుకు వచ్చిందో మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అంశాలని ఈ ప్రపంచాన్ని ప్రకటించడానికి, ఈ జన్మ ఎందుకు వచ్చిందో ఇచ్చిన జీతంతో వచ్చిన సంపాదనతో ఏదైనా ఒక మంచి పని చేసేందుకు ఈరోజు నేనేం చేయగలనా? కెన్ ఐ డూ సంథింగ్? పలానా వాళ్ళు పలానా పార్టీకి వెళ్ళారు, పలానా వాళ్ళు పలానా సినిమాకి వెళ్ళారు, పలానా వాళ్ళు పలానా సముద్ర స్నానానికి వెళ్ళారు, నేను వెళ్ళిపోవాలి. అనుసరణ ఇట్స్ అన్ యానిమల్ క్వాలిటీ. వీ షుడ్ నో. మనందరం స్పెషల్లీ డిజైన్డ్ యూనిక్ పీసెస్. మనందరం కూడా భగవంతుడు మనందరం ఒక యూనిక్ స్ట్రక్చర్లో మనకు చేశాడు. గుర్తుంచుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సో ఆ యూనిక్ స్ట్రక్చర్తో ఉంటున్న మనం ఆ యూనిఫార్మిటీతో కూడినటువంటి యాక్టివిటీలో ప్రవేశిస్తామే, దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us నోటీస్ ఇన్ అవర్ ఇన్నర్ సోల్. మన ఆత్మల్లో మనం ప్రశ్నించుకుందాం, నేను దేనికోసం డిజైన్ చేయబడ్డాను? భగవంతుడు నన్ను దేనికి డిజైన్ చేశాడు? నా తల్లి గర్భం నుంచి నన్ను బయటికి ఎందుకు తెచ్చాడు? ఈ భూమి మీద నన్ను ఊపిరితో ఉంచడానికి గల కారణం ఏంటి? సంపాదన కోసమా? ఏదో ఉదయం లేచానే, మధ్యాహ్నం తిన్నానే, రాత్రి పడుకున్నానే, మళ్ళీ రేపు తెల్లారిందే అనేటువంటి యొక్క రొటీన్ డైలాగుల కోసమా? సో మార్నింగ్ లేవగానే ప్రశ్నించుకోవాలి, నేను ఈరోజు ఏం చేయాలి? రాత్రి పడుకునే ముందు ఒక్కసారి అగైన్ అనదర్ క్వశ్చన్, నేను ఈరోజు ఏం చేశాను? జీతం కోసం, లాభం కోసం, ఇంటి కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం, ఇతరుల కోసం స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటిది ఎన్ని చేశాను? నిస్వార్థంగా నిర్మలత్వంతో అద్భుతమైన నా జన్మ సాఫల్యత కోసం నేనేం చేశాను? నా జన్మ సాఫల్యం అవ్వడానికి నేను రాత్రి పడుకునే ముందు వేసుకునే క్వశ్చన్లో ఎస్, నేను 1, 2, 3, 4 ఈ నాలుగు చేయగలిగాను, దానికి ఇంత టైం కేటాయించగలిగాను. ఓకే, రేపటి రోజున భగవంతుడి నిద్ర నుంచి బయట తెస్తే అద్భుతంగా మరి కొంచెం నేను పెంచుకోవాలి. ఓన్లీ 2 questions విల్ చేంజ్ అవర్ లైఫ్. ఓన్లీ 2 questions. ఉదయం లేస్తూనే నేనేం చేయాలి అని ఆలోచించాలి కొద్ది నిమిషాలు. రాత్రి పడుకునే ముందు నేను ఈ రోజంతా ఏం చేశాను అనేది ఆలోచించుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మరణం ప్రతి ఒక్కరికి తప్పదు. ఎన్ని ఐసీయూలు ఉన్నా, ఎంత కార్పొరేట్ స్ట్రక్చర్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నా, ఎన్ని అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ వచ్చినా, ఎంత రెవల్యూషన్ ఓరియంటెడ్ డ్రగ్స్ వచ్చినా మరణం తప్పదు. మన పూర్వీకులు కూడా ఎవరు లేరు, మనం కూడా ఉండము. డోంట్ ఫర్గెట్ దట్. కానీ మన అంత్యకాలంలోగా మనం నిజమైన, నిఖార్సైన, సత్యమైన మన తత్వాన్ని మనం గుర్తెరగాలి. ఆనందం మనలో ఉందని మనం మేల్కోవాలి. ఐఎమ్ మేడ్ ఫర్ దిస్. భగవంతుడు నన్ను దీనికోసం పుట్టించాడు అనేటువంటి ఒక పర్పస్ని మనం ఎలివేట్ చేయగలగాలి, దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి, ఆ మార్గంలో వెళ్ళగలగాలి. కాబట్టి వీ డూ రిక్వెస్ట్ ఎవ్రీవన్, థాట్ ప్రాసెస్ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆలోచన సరళ మీద మనందరం కాన్సన్ట్రేట్ చేద్దాం. రోజు 2 క్వశ్చన్లు వేసుకుందాం. ఉదయం లేస్తూనే నేను ఈరోజు ఏం చేయాలి, రాత్రి పడుకునేటప్పుడు నేను ఈరోజు ఏం చేశాను, ఈరోజు కన్నా రేపటి రోజున బెటర్గా నేనేం చేయాలి. మనలో లోపాలు ఉంటే ఎవరు చెప్పకుండానే అవి ఐడెంటిఫై చేసుకుని వాటిని మనం సవరించుకుందాం. ఇతరుల లోపాలు ఉంటే వారు అడగకుండానే వాటిని మనం క్షమిద్దాం. మనం ఒక భగవంతునికి రిఫ్లెక్షన్స్గా మారుదాం. కేవలం 2 చెవులతోనే అద్భుతంగా మీ అందరూ విని అబ్బా భరద్వాజ్ గారు ఏం బాగా చెప్పారండి అనుకోవడం వల్ల ప్రయోజనం ఏం ఉండదు. వాటిని ఆచరించడం వల్ల మాత్రమే. ఈ లాసా ఫౌండేషన్ వాలంటీర్లుగా ఉండి మీరు డొనేషన్ ఇస్తే 4 యాక్టివిటీలు అవుతాయి. దానివల్ల మీకు కలిగేటి కేవలం ఆత్మతృప్తి మాత్రమే.
కానీ దానికి మించి మీ ఆత్మ ఉద్ధరణ, ఆత్మ సాక్షాత్కారంలో నేను దేనికి పుట్టానటువంటి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ ద కాజ్ ఆఫ్ అవర్ బర్త్, మన జీవితం యొక్క ప్రమాదం ఏంటి, మన జీవన లక్ష్యం ఏంటో తెలియజెప్పేటువంటి ఎవరికి వారుగా గురుస్థానంలో మనల్ని మనం ఊహించుకొని మనం నడిపించుకోవాలి. శిష్య స్థానంలో మన మనస్సుని ఉంచి మనం దానికి అన్నీ నేర్పించి రుజుమార్గంలో నడిపించగలగాలి. మనకి మనమే గురువులం, మనకు మనమే శిష్యులం. ఇంకొకరు చెప్తే నేను ఉంటా, ఇంకొకరు చెప్తే నేను చేస్తా, ఇంకొకరు నేను చెప్తే నేను చెందుతా అనుకుంటే ఎప్పటికీ అది జరగదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవరు రారు, మనతో ఎవ్వరు ఉండరు. మనతో ఉండేది మనమే. మనతో మనం నడుపుకోవాలి, మనతో మనం నడవాలి, మనతో మనం గెలవాలి, మనతో మనం రాజీ పడాలి, మనతో మనం నేర్చుకోవాలి, మనతో మనం ఊర్ధ్వముఖముగా అద్భుతంగా ముందుకు వెళ్ళగలగాలి. అటువంటి దివ్యమైన అవకాశం, భవ్యమైన అవకాశం. ప్రతిక్షణం నవ్వుతూ ఆనందంగా, స్మైల్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ పాజిటివ్ మైండ్ అన్నాడు. ఎంత బాగా చెప్పారు చూసారా? స్మైల్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఎ పాజిటివ్ మైండ్. అద్భుతంగా పాజిటివ్గా ఉండే మైండ్కి ప్రొడక్ట్ మన పెదాల మీద చిరునవ్వు. కాబట్టి ఆ అద్భుతం ఏంటంటే, అలాగే గుడ్ లుక్స్ అండ్ హ్యాపీ లుక్స్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎ హ్యాపీ మైండ్. కాబట్టి వండర్ఫుల్ లిజనింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ మీనింగ్ఫుల్ థింకింగ్. కాబట్టి మనందరం ఎంతో అత్యున్నతమైనటువంటి విలువలు కలిగిన వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం, విలువలు చెప్పగలిగిన వాళ్ళం. అటువంటిది మనమే మన జీవితానికి ఏదో చిన్న విలువ, ఇంత విలువ, అంత విలువ, నా వల్ల ఇది అవదండి, నాకు ఇది కాదండి అనే నెగిటివిటీ కాకుండా నిరంతరప్రాయంగా మన ఆలోచన మీద మనం ధ్యానయుక్తంగా రోజులో కొద్ది నిమిషాలైనా కొంచెం మెడిటేషన్ చేసి, మెడిటేషన్ అంటే ఏం లేదండి, కళ్ళు మూసుకొని నేను ఎక్కడున్నానో, నేను ఏం చేస్తున్నానో, నేను ఇంకా ఏం చెయ్యాలి, నేను దేనికి పుట్టాను, నేను ఇప్పుడు చేస్తున్నది కరెక్టా, నేను ఇంతకుముందు నేను ఈ స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి ఎలా వెళ్ళాలి, నేనేం మార్పులు తెచ్చుకోవాలి అని ఎవరికి వారుగా అనుకోవాలి. ఎవ్వరు ఏది చెప్పరు, చెప్పకూడదు కూడా. ఈ మాటలు కూడా ఎవరికి వారుగా స్ఫురణకి రావాలనేటువంటి యొక్క అద్భుతమైన ఆ ఎలివేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఈ జ్ఞానములో ఒక ఉన్నతి, పరిణితి, పరిపక్వత రావాలని, అది మన యాక్షన్లో అది ప్రస్ఫుటించేలా మనం ప్రతిస్పందించాలని, ఈ మోటివేటింగ్ వర్డ్స్ కేవలం అద్భుతంగా మీకు ఇచ్చేటువంటి పంపింగ్లా కాకుండా, ఇవేవో జంపింగ్లా కాకుండా లోపల అద్భుతమైన బ్లాజమింగ్గా మారేలా అందరికీ ఆ సదవకాశం కలగాలని ఆ సర్వేశ్వరుని, ఆ భగవంతుని దివ్యమైన చరణారవిందములను పట్టి వేడుకుంటూ, మరి ఈ 30 నిమిషాల సెషన్ని కూడా ఏదో చెప్పాలని, ఎవరినో మార్చాలనే దృక్పథంతో కాదు, నాకుగా నేను చెప్పుకుంటున్నట్లుగా నాలో ఉండేటువంటి యొక్క ఏవైనా లోటుపాట్లను కూడా సవరించుకోవడానికి లేదా అనుకోవడానికి కూడా ఒక వేదికగా భావిస్తూ మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికెవరు గురువులు కాదు, ఎవరికెవరు శిష్యులు కాదు. మనం అందరం కూడా ఒక్కటి, ఒక ఫ్యామిలీ అండర్ ద బ్యూటిఫుల్ బ్యానియన్ ఆఫ్ అవర్ మైటీ లాసా ఫౌండేషన్. మనందరం మరింత ఎలివేట్ అవుదాం. మన నాలెడ్జ్, మన యాక్షన్ని ఈ ప్రపంచం కోసం, మన ద్వారా ఒక అద్భుతం కోసం వినియోగింపజేద్దాం. అప్పటి వరకు ప్రేమగా, కరుణతో, అద్భుతంగా, దయతో జీవిద్దాం. 10 మందికి ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications.